హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అసలు యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను ఎప్పుడో అప్లోడ్ చేసి మీ అందరికీ కూడా చూపిద్దాం అనుకున్నాను. బట్ కాకపోతే ఏంటంటే ఒక చిన్న బ్రేక్ వచ్చేసిందండి. ఆ బ్రేక్ ఏంటి అనుకుంటున్నారా? నా ఫోన్ కింద పడిపోయి బ్రేక్ అయిపోయిందండి. దానివలన ఏంటంటే ఈ వీడియో అనేది నేను ఎప్పుడో అసలు యాక్చువల్గా ఇది కార్తీక మాసం లాస్ట్ డే చేశాను అనమాట. ఈ అభిషేకాలన్నీ కూడా ఇంకా కార్తీక మాసం లాస్ట్ ఇంకా అయిపోతుంది కదా, శివయ్యకైతే పంచామృత అభిషేకాలన్నీ సంతోషంగా జరుపుకుని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఇది చాలా సంతోషంగా షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. కానీ ఇది కొంచెం ఎర్లీగా మీ అందరికీ కూడా పంపించాల్సిందే, అంటే అదే మీ అందరికీ కూడా చూపించాలి. బట్ కానీ నా ఫోన్ బ్రేక్ ఇవ్వడం వల్ల కుదరలేదండి. అది చాలా గ్యాప్ వచ్చింది కూడా మధ్యలోని. నేను వీడియోస్ కూడా చాలా ఉన్నాయి నేను అదే అప్లోడ్ చేయడానికి. అయితే అభిషేకాలు అయితే చాలా ఆనందంగా చాలా సంతోషంగా జరుపుకున్నానండి. ఎప్పుడు కూడా నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుస్తుంది, ఎప్పుడు నా ఛానల్లో ఆనందం సంతోషం అనే వర్డ్స్ అనేవి లేకుండా ఉండవు. ఎప్పుడు ఆనందం ఎప్పుడు సంతోషం అంటూ ఉంటానేంటి అని అనుకుంటారేమో. యాక్చువల్గా ఆరోగ్యం ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది అంటారు కదా. అందుకే నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని ఆలోచించి నేను ఎప్పుడు కూడా ఆనందం సంతోషం అంటూ ఉంటానన్నమాట. ఇంకా సంతోషం ఎక్కడైతే ఉంటుందో, అంటే అలంకరణ, అందమైన అలంకరణ, స్వామికి చేసే పూజ, ఆయనకి అలంకరిస్తున్నవి, అంటే అదే భగవంతుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ చేసే అలంకరణ, అర్చన, అభిషేకాలు ఏవైనా కానివ్వండి, వాటన్నింటిలో కూడా మనకి సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. ఆ సంతోషం ఎక్కడుంటే సంపద ఖచ్చితంగా అక్కడ ఉంటుంది, అది నా నమ్మకం. సో అందుకని మీ అందరికీ ఎప్పుడు ఆనందం సంతోషం అంటూ ఉంటాను అనమాట. నా ఛానల్ అయితే మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇంకా నా ఛానల్లో అయితే వీడియోస్ అలా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. దయచేసి నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను.